ఎలా ఉంది? అత్తమ్మ చాలా బాగుంది. టమాటా కొబ్బరి పచ్చడికి టమాటాలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు బాగా కడుక్కోవాలి. సన్నగా కొబ్బరి కట్ చేసుకోవాలి. టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయాలి. ఉల్లిపాయలు ఒక ప్లేట్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం, చింతపండు కొంచెం, 3 పావుల నూనె, నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. లాస్ట్లో గ్యాస్ వెలిగించుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసేయాలి. కొంచెం లైట్గా మగ్గుతూ ఉంటాయి, తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఒకే ఒక చుక్క వాటర్ కొంచెం. మా అత్త ఇంకా రోలు కడిగేస్తుంది. ఫస్ట్ నలగవని కొబ్బరి బాగా వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఫస్ట్ కొబ్బరే వేసుకోవాలి. ఎందుకంటే టమాటాల్లో వేస్తే ఇత్తులుగా ఉంటుందని. మెత్తగా నూరుకోవాలి. మా అత్త ఎంత గట్టిగా నూరుతుందో. దాని తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఎల్లిపాయలు, వేసుకొని నూరుకోవాలి. మెత్తగా నూరుతుంది. స్పీడ్గా నూరేస్తుంది మా అత్త. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయా. ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా నూరుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. మాకైతే సరిపోలేదు. మన పచ్చడి అయితే రెడీ. ఇంక మా అత్త ఈ పచ్చడి చేయమన్నా దోసపిండికి వేసుకో రేపు అని చెప్తుంది. నేను కొంచెం కారంగానే చేయమన్నాను మా అత్తని పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా అత్త ఎలా అయినా పచ్చళ్ళు స్పెషలిస్ట్. చాలా బాగుంది. వేడి అన్నంలో తింటుంటే స్పైసీగా బాగుంది. సూపర్ ఉంది. అత్తమ్మ చాలా బాగుంది. మా అత్త ఎలా ఉంది అని అడుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది పచ్చడి మాత్రం. ఇలాంటి పచ్చడి మీకు కూడా కావాలంటే మళ్ళీ లైక్ చేయండి.